గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ జోన్. సో ఈరోజు మీకు క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ గురించి చెప్తాను. సో క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ఎందుకు మనం ట్రేడింగ్ చేయాలి, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం వల్ల మనకి ఏం యూజెస్ ఉన్నాయో, ఏం లాభాలు ఉన్నాయో మీకు చెప్తాను. ఓకే, ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ మనం ఫ్యూచర్, మనం జనరల్ క్రూడ్ ఆయిల్ అనేది ఫ్యూచర్ మనం ట్రేడింగ్ చేస్తున్నాం. ఇది కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది, మీకు తెలిసిన విధంగా మంత్లీ వైజ్ కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. ప్రజెంట్ మన కరెంట్ కాంట్రాక్ట్ జూన్ మంత్ చేస్తాం ట్రేడింగ్, రైట్? సో మనం జూన్ మంత్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ చేయాలంటే మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి మార్జిన్స్ అనేవి పెంచాలి. సో ఆల్మోస్ట్ మీరు చూడండి గైస్, ఇది ఫ్యూచర్. ఓకే, ఇక్కడ ఎఫ్యూటీ ఉంది కదా, ఈ ఫ్యూచర్. ఇప్పుడు మీరు ఇది బై చేయాలంటే, జనరల్గా మీరు ఒక లాట్ బై చేయాలంటే చూడండి గైస్, మీకు ఇంట్రాడేలో అయితే ఒక లాట్ బై చేయాలంటే మీకు మ్యాక్సిమం 50,000 to 60,000 కావాల్సి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు ఫ్యూచర్ బై చేయాలంటే, మీరు 1 లాట్ బై చేయాలంటే మినిమం 50,000 to 60,000 మీకు క్యాపిటల్ కావాల్సి వస్తుంది. సో ఇంత హ్యూజ్ క్యాపిటల్ మీరు పెట్టలేనప్పుడు దాన్ని ఎలా తక్కువ చేసుకొని మనం ట్రేడింగ్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాం. ఓకే, సో ఆప్షన్స్ అనేది మనకి తక్కువ క్యాపిటల్ అవసరం వస్తుంది, ప్లస్ రివార్డ్ కూడా మంచిగా వస్తుంది. ఎలా అనేది మీకు చూపిస్తాను, బెనిఫిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ మీరు ఒక లాట్ కొనాలంటే, బై చేయాలంటే ఖచ్చితంగా 50,000 ఉండాల్సింది. అదే నేను ఆప్షన్స్లో బై చేయాలంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఒకవేళ ఆప్షన్స్లో బై చేయాలంటే చూడండి, రైట్? సో 1 లాట్ నేను బై చేయాలంటే ఆల్మోస్ట్ 21,000 22,000 పడుతుంది. అంటే నాకు ఫ్యూచర్ బై చేయడానికి 50,000 పడుతుంది. అదే ఆప్షన్ బై చేస్తే, ఆప్షన్ నేను బై చేస్తే మనకి 21,000, అంటే 22,000 పడుతుంది. అదే మనం ఆప్షన్ సెల్ చేస్తే ఏం పరిస్థితి, ఎంత పడుతుంది చూడండి. సెల్ చేస్తే మనం 62,000 కావాల్సి వస్తుంది. 62,000 కావాల్సి, అంటే ఈక్వల్ టు ఇంట్రాడే ఫ్యూచర్ ఎంత కావాలో అంత అమౌంట్ కావాల్సి వస్తుంది. సో మీరు బై సైడ్ ఉండటానికి ట్రై చేయండి. బై సైడ్ ఆప్షన్స్ మనం చేయాలంటే ఖచ్చితంగా బై సైడ్ ఉండడానికి చేయండి. ఎందుకంటే 63,000 మీరు పెట్టే బదులు అదేదో మీరు ఈ ఫ్యూచర్లోనే ట్రేడింగ్ చేసుకోవచ్చు. అర్థమైంది. ఇంకా ఫ్యూచర్స్లో మీకు 50,000 పడుతుంది, గుర్తుంచుకోండి. ఓన్లీ 50,000 పడుతుంది. అదే మీరు ఆప్షన్స్ సెల్ చేయాలంటే ఇంట్రాడేలో 62,000 పడుతుంది. మనం ఇంత అమౌంట్ బేర్ చేయలేము కాబట్టి మనం ఆప్షన్స్లో ఆప్షన్స్కి వచ్చాము. మళ్ళీ మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోయి 62,000 పెట్టడం వల్ల యూస్ లేదు. ఓకే, సో మీరు ఆప్షన్స్ చేయాలంటే ఖచ్చితంగా బై సైడే ఉండాలి, గుర్తుంచుకోండి, రైట్? సో ఇప్పుడు అర్థమైంది గైస్, ఫ్యూచర్ చేస్తే మనకి క్యాపిటల్ ఎక్కువ కావాలి, ఆప్షన్స్ బై చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే సరిపోతుంది. అది ఒక ఫస్ట్ బెనిఫిట్స్ గైస్. ఆప్షన్స్ చేసేటప్పుడు ఫస్ట్ బెనిఫిట్ క్యాపిటల్ హాఫ్ ఆఫ్ ది అవుతుంది, ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఈ ఆప్షన్స్ మూమెంట్, ఈ ఫ్యూచర్ మూమెంట్ ఎలా ఉంటుంది, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, రిస్క్ ఎంత ఉంటుంది, రివార్డ్ ఎంత ఉంటుంది చెప్తాం. ఓకే, సో మీరు ఆప్షన్స్ చేయాలంటే ఖచ్చితంగా బై సైడే ఉండాలి. సెల్లింగ్ సైడ్ చేయడం వల్ల యూజ్ లేదు. ఎందుకంటే సెల్లింగ్ సైడ్ చేయడం వల్ల మళ్ళీ ఇంకెక్కువ క్యాపిటల్ పెట్టాల్సి వస్తుంది, ఫ్యూచర్ కన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో మార్కెట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి గైస్, ఆప్షన్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. సిఈ ఆప్షన్ ఒకటి, పిఈ ఆప్షన్ ఒకటి, కాల్ ఆప్షన్ ఒకటి, పుట్ ఆప్షన్ ఒకటి. సిఈ అంటే సింపుల్ గా నథింగ్ బట్ మార్కెట్ తో పాటు మూవ్ అవుతుంటుంది గైస్. కాల్ ఆప్షన్ ఎప్పుడైనా మార్కెట్ తో పాటు, అంటే ఫ్యూచర్ అనేది మనకి మార్కెట్ పైకి వెళ్తుంటే, అప్ ట్రెండ్ వెళ్తుంటే, సిఈ ఇది కూడా ఈ సిఈ కాల్ కూడా మనకి పైకి వెళ్తుంది, అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ సిఈ ఫ్యూచర్ డౌన్ సైడ్ వెళ్తుంటే సిఈ కూడా డౌన్ సైడ్ వెళ్తుంటుంది. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. సో ఫ్యూచర్ ఎలా మూవ్ అవుతుంటే సిఈ కూడా అలా మూవ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ పిఈ ఏం చెప్పారంటే గుర్తుంచుకొని, పుట్ ఆప్షన్ అంటారు. పుట్ ఆప్షన్, సో ఈ పుట్ ఆప్షన్ ఎలా మనకు వర్క్ అవుతుందంటే, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు పిఈ ఆప్షన్ కిందకి వెళ్తుంది, రివర్స్. మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఫ్యూచర్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు పిఈ ఆప్షన్ అనేది కింద పడిపోతుంది, రివర్స్ అన్నమాట. ఒకవేళ మార్కెట్లో పడుతుంది అంటే ఫ్యూచర్ పడుతున్నప్పుడు ఏమంటే మనకి పిఈ అనేది పెరుగుతుంది, సింపుల్ రివర్స్. ఇది మార్కెట్ పెరుగుతుంటే పిఈ పడుతుంది, మార్కెట్ తగ్గుతుంటే పిఈ పెరుగుతుంది. సో నేను
ఆప్షన్ చేయాలంటే ఓన్లీ బై సైడ్ అని చెప్పాను, ఎందుకంటే సెల్లింగ్ సైడ్ చేయడం వల్ల యూస్ లేదు, ఓన్లీ బై సైడ్. పొద్దున మార్కెట్ నాకు పెరుగుతుంది అనిపించింది, లేదంటే ఒక క్యాండిల్స్ బిహేవియర్ చూసుకొని ఆ మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు నేను అమ్మటే ఏం చేయాలి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి, సి బై చేయాలి. ఈక్వల్ టు ఫ్యూచర్తో పాటు మూవ్ అయ్యేది ఇది సి బై చేయాలి. ఓకే, బట్ మార్కెట్ తగ్గుతుంది, మార్కెట్ అంటే ఫ్యూచర్ మార్కెట్ తగ్గుతుంది, తగ్గుతున్నప్పుడు దానికి రివర్స్ ఏం చేయాలి, మార్కెట్ తగ్గుతున్నప్పుడు పి బై చేయాలి, సింపుల్గా పి బై చేయాలి. సో ఇది కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ మీరు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, సింపుల్గా అర్థం చేసుకోండి. సో ఇంకొక క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి, బేసిక్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఇది ఫ్యూచర్ మార్కెట్ అనుకుంటుంది. ఓకే, ఇది ఫ్యూచర్ మార్కెట్, రైట్. ఫ్యూచర్ మార్కెట్ పెరుగుతుంది, అప్ సైడ్ వెళ్తుంది, సో సి కూడా పెరుగుతుంది. ఓకే, ఇది ఫ్యూచర్, మీరు క్లియర్గా ఉంటుంది చూడండి. ఇది ఫ్యూచర్, ఇది సి, పి రివర్స్, పి ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది రివర్స్. మార్కెట్ పెరుగుతుంటే పి పడిపోతుంది, రైట్. నెక్స్ట్ ఇది ఫ్యూచర్, అర్థం చేసుకోండి. ఇది ఫ్యూచర్, ఫ్యూచర్ మార్కెట్ అంటే స్పాట్ ప్రైస్, మార్కెట్ పడిపోతుంది, అట్ ది సేమ్ టైం సి కూడా పడిపోతుంది, మార్కెట్తో పాటు మూవ్ అవుతుంది కాబట్టి సి కూడా పడిపోతుంది. ఇప్పుడు మనకి పి రివర్స్ అవుతుంది, అంటే అప్ సైడ్ వెళ్తుంది అన్నమాట. సింపుల్. ఒరిజినల్ మార్కెట్కి రివర్స్ వెళ్తూ ఉంటుంది అన్నమాట పి అనేది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సో మీరు కాల్ ఆప్షన్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే కాల్ ఆప్షన్ అంటే బై అని, పుట్ ఆప్షన్ అంటే ఓన్లీ సెల్ అని అనుకుంటారు. కాదు కదా, మీరు పుట్ ఆప్షన్లో అవసరం అయితే బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, కాల్ ఆప్షన్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ ఫ్యూచర్ మార్కెట్. ఇది ఫ్యూచర్ మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుందో దాన్ని బట్టి ఇది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మనకి పైకి వెళ్తుంది, ఫ్యూచర్ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు సి తీసేసుకుంటాను బై, ఎందుకంటే నేను ఆల్వేస్ బై సైడ్ ఉంటాను, కాబట్టి కాల్ ఆప్షన్ తీసేసుకుంటాను, బై చేస్తాను. ఓకే, ఫ్యూచర్ మార్కెట్ పడిపోతుంది, ఫ్యూచర్ మార్కెట్ పడిపోతున్నప్పుడు సి కూడా పడుతుంది, నేను ఇక్కడ సెల్ చేయలేను, ఎందుకంటే సెల్ చేయడం వల్ల నాకు క్యాపిటల్ ఎక్కువ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ ఎంత క్యాపిటల్ కావాలో దీనికి కూడా సెల్ కూడా ఎంత కావాలి. ఇంత క్యాపిటల్ పెట్టి వాళ్ళు నేను హ్యాపీగా దీని ఫ్యూచరే ట్రేడింగ్ చేసుకుంటాను, సెల్ చేయను, రైట్. సో నేను సెల్ చేయను, అప్పుడు ఏం చేస్తాను, పి బై చేస్తాను, పి అనేది బై చేస్తాను. దాట్స్ ఇట్. సో బేసిక్స్ అర్థం అనుకుంటాను. మీరు ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, 2-3 టైమ్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో మన స్ట్రైక్ ప్రైస్, మార్కెట్లో స్ట్రైక్ ప్రైస్ అంటారు గైస్. స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి చెప్తారు. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి గైస్, స్ట్రైక్ ప్రైస్ అనేది రన్నింగ్ మార్కెట్తో దాన్ని బేస్ చేసుకుని మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4600 రన్ అవుతుంది, ఇది స్పాట్ ప్రైస్ అంటారు గైస్, ఇది స్పాట్ ప్రైస్ అంటారు. 4600 స్పాట్ ప్రైస్ అయినప్పుడు దీనికి స్ట్రైక్ ప్రైస్ ఏమవుతుందంటే, సో 4600 కానీ ఇలాంటి 4500 కానీ 4700 కానీ ఇవన్నీ స్ట్రైక్ ప్రైస్ వస్తాయి, ఓకే. 4662 రన్ అవుతుంది, 4670 కానీ అట్లా అవి స్ట్రైక్ ప్రైస్ వస్తుంది. సో ఇక్కడ ఎంత ప్రైస్ ఉందో దానికి తగ్గట్టు ఈక్వల్గా ఉన్నది స్ట్రైక్ ప్రైస్. సో ఈ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ప్రీమియం ప్రైస్. సో మనం ఒక లాట్ కొనాలంటే ఇంత పడుతుంది ప్రైస్, ఏది ఫ్యూచర్లో. బట్ మనం ఇక్కడ ఒక వన్ లాట్ కొనాలంటే 217 రూపీస్ పడుతుంది, 217. దీన్ని ప్రీమియం అంటారు గైస్, ఇది స్ట్రైక్ ప్రైస్, ఇది ప్రీమియం ప్రైస్. ఓకే, సో ఈ స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం ప్రైస్ బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ చేస్తాం. ఓకే, ఎలా ట్రేడింగ్ చేస్తాం, వాట్ ఆర్ యూజ్ ఏంటంటే మీకు చెప్తాను. ఓకే గైస్, సో స్పాట్ ప్రైస్తో మనం స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇది స్పాట్ ప్రైస్ గైస్, క్రూడ్ ఆయిల్ స్పాట్ ప్రైస్ జూన్ ఫ్యూచర్. సో మార్కెట్ మనకి ఓపెన్ అయింది. టెక్నికల్గా మనం ఎక్కడైతే బయింగ్ వస్తుందో లేకపోతే ఎక్కడైతే సెల్లింగ్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అనేది చేస్తాం ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్నికల్గా అనాలిసిస్ట్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే స్ట్రాంగ్ క్యాండిల్స్ ఎక్కడెక్కడ వస్తాయి మార్కెట్లో చూస్తుంటాను జనరల్గా.
చూడండి గైస్, ఇది స్ట్రాంగ్ క్యాండిల్ సెల్లింగ్. ఓకే, ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కానీ, కాంబినేషన్ కలర్ కానీ, పిన్ బార్ కలర్స్ కానీ, ఇలాంటి పిన్ బార్స్ కానీ, ఓకే, ఇలాంటి పిన్ బార్స్ కానీ, ఇలాంటి వారికే నేను అబ్జర్వ్ చేయాలి. ఇది స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, ఇది స్ట్రాంగ్, పిన్ బార్ రివర్స్ అయింది. సో ఈ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ, అంటే ఈ క్యాండిల్స్ రీడింగ్ ఫాలో అవుతూ నేను స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది గైస్, మార్నింగ్ అయిపోయి ఆల్మోస్ట్ స్మాల్ క్యాండిల్స్ వచ్చి స్మాల్ క్యాండిల్స్ వచ్చి నాకు ఇక్కడ ఒక కలర్ కాంబినేషన్ కనపడ్డది. ప్లస్ ఇది బేరిష్ క్యాండిల్ స్ట్రాంగ్ గా కనిపించింది. సో నేను ఇమీడియట్ గా సెల్ చేయాలనుకున్నాను, దీని కింద సెల్ చేయాలనుకుంటున్నాను. ఆ సెల్ చేయాలన్నప్పుడు నాకు దాని క్లోజింగ్ ఎంతో చూసుకుంటాను. సెల్ చేయాలని డిసైడ్ అయినప్పుడు క్లోజింగ్ ఎంతో సెలెక్ట్ చూసుకుంటాను. సో చూడండి గైస్, దీనికి మనకి క్యాలీ క్లోజింగ్ ఎంత ఉంది? 4545 ఉంది గైస్, సారీ 4546 ఉంది గైస్. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ చూసుకోండి, క్యాలీ ప్లేస్ చేస్తున్నాను, 4546 ఉంది. సో నేను రౌండ్ ఫిగర్ చేసుకుంటాను. సో నేను సెల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి గుర్తుంచుకోండి గైస్, సి ఉన్నప్పుడు ఫ్యూచర్ ఉన్నప్పుడు బై చేయాలంటే ఇన్ ద మనీ తీసుకోవాలి సార్, ఇన్ ద మనీ తీసుకోవాలి గైస్, గుర్తుంచుకోండి. బైగా ఎప్పుడైనా ఇన్ ద మనీ ITM తీసుకోవాలి. ఓకే, సో సెల్ చేయాలంటే ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవాలి. ఓకే, ఇది ఫ్యూచర్ని బట్టి తీసుకోండి, ఫ్యూచర్ మార్కెట్ని బట్టి తీసుకోండి. సో ఇక్కడ నాకు బేరిష్ క్యాండిల్ వచ్చింది అంటే సెల్ సైడ్ పడుతుంది, సెల్ సైడ్ పడిపోతుంది, మార్కెట్ పడిపోయిందని నాకు ఇక్కడ ఇండికేషన్ ఉంటుంది. అప్పుడు నేనేం చేయాలి? సెల్ సైడ్ పడుతుంది కాబట్టి సెల్ OTM అవుట్ ఆఫ్ ది మనీ సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. స్ట్రైక్ ప్రైస్ అనేది అవుట్ ఆఫ్ ది మనీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పడుతున్నప్పుడు నేను సెల్ చేయాలనుకుంటున్నాను. ఇది పడుతుంది కాబట్టి నేను సెల్ OTM సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మనకి ఎంత OTM అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4546 ఉంది గైస్ క్లోజింగ్. సో అవుట్ ఆఫ్ ది మనీ అంటే 4546 అబోవ్ ఉండాలి, అంటే 4600, 4700, 4800 అట్లా అవుట్ ఆఫ్ ది మనీ అన్నమాట. ఈ రేంజ్కి పైన ఉన్నదంతా అవుట్ ఆఫ్ రేంజ్. 456 బిలో ఉన్నాయని ఇన్ ద మనీ, గుర్తుంచుకోండి. ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. చాలా మంచి కాన్సెప్ట్ గైస్, అర్థం చేసుకోండి కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ 4500 ఉంది గైస్, ఇది స్పాట్ ప్రైస్. ఓకే, స్పాట్ ప్రైస్ అంటారు. సో దీనికి ఇన్ ద మనీ ఏమవుతుందంటే ఇన్ ద మనీ ITM. సో ఇన్ ద మనీ ఏమవుతుంది? 4400 కానీ, అంటే ఇన్ ద మనీ అంటే ఉన్న స్పాట్ ప్రైస్ కి లోపల బిలో 4300 లేదంటే 4200, ఇవన్నీ ఇన్ ద మనీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద మనీ అంటే OTM. స్పాట్ ప్రైస్ ఎబో అంటే 4600, 4700, 4800 ఇలా మీకు అవుట్ ఆఫ్ ద మనీ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాస్లో మీకు ఓన్లీ కొన్ని బేసిక్స్ చెప్తాను, ఆప్షన్స్ మొత్తం నేను ఒక క్లాస్లో కవర్ చేయలేదు, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. ఓకే, సో ఎట్ ద మనీ అంటే సింపుల్గా ATM అంటే ATM అంటే ఎనీ టైం మనీ కాదు గైస్. ATM అంటే ఎట్ ద మనీ అంటే స్పాట్ ప్రైస్ 4500 ఉన్నప్పుడు ఎంతైతే స్పాట్ ప్రైస్ ఉందో అదే మనకి ఎట్ ద మనీ. సేమ్ ప్రైస్ ఉన్నది అంటే స్పాట్ ప్రైస్ ఈక్వల్ సేమ్ ప్రైస్ ఉంది ఎట్ ద మనీ. సో మనం ఎట్ ద మనీ జనరల్గా ఎట్ ద మనీ తీసుకో. సో ఎందుకు తీసుకోవచ్చు కదా? ఎస్ తీసుకోవచ్చు, దానికి ఉన్న రూల్స్ కొన్ని ఉన్నాయి, చెప్తాం ఫర్దర్ క్లాస్ చెప్తాం. ప్రజెంట్ ఓన్లీ ఆప్షన్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి దాని గురించి. సో ఇప్పుడు నాకు ఇక్కడ మార్కెట్లో ఈ క్యాండిల్ 4546 ఉంది గాయస్ క్లోజింగ్. సో నేను ఒరిజినల్ మార్కెట్ ఫ్యూచర్ పడిపోతుంది కాబట్టి సెల్ OTM తీసుకోవాలి. OTM అనే ఆప్షన్ తీసుకోవాలి స్ట్రైక్ ప్రైస్. సో 4546 అంటే అవుట్ ఆఫ్ ది మనీ ఆల్మోస్ట్ ఈ ప్రైస్ తీసుకుందాం, 4600 తీసుకుందాం, ఇది అవుట్ ఆఫ్ ది మనీ. OTM. సో ఇది స్ట్రైక్ ప్రైస్. ఈ స్ట్రైక్ ప్రైస్ నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాను. చూడండి ఇలా
4600 సిఈ యాడ్ చేసుకున్నాను, పిఈ యాడ్ చేసుకున్నాను, కాల్ ఆప్షన్ యాడ్ చేసుకున్నాను, పుట్ ఆప్షన్ యాడ్ చేసుకున్నాను. సో మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం పడుతుంది కాబట్టి నేను పిఈకి వెళ్ళిపోతాను, పిఈకి బై చేయడానికి వెళ్ళిపోతాను. సింపుల్. మార్కెట్ ఇక్కడ పడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. మార్కెట్ ఇక్కడ పడుతుంది, పడుతున్నప్పుడు మనం సెల్ చేయలేము, ఎందుకంటే మనకి క్యాపిటల్ ఎక్కువ కావాలి. సో ఖచ్చితంగా బై చేయాలి. బై చేయాలంటే రివర్స్ ఉన్నది ఏంటి? పిఈ సెలెక్ట్ చేసుకోండి గైస్. చూడండి ఒక్క నిమిషం, ఇది క్లారిటీ ఇస్తాను. సో పిఈ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, స్ట్రైక్ ప్రైస్తో పిఈ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది పట్టడం? ఆల్మోస్ట్ ఇది క్యాండిల్ గైస్, ఈ క్యాండిల్ ఎంత 12:15కి పడుతుంది మార్కెట్. 12:15 తర్వాతకి దీని కింద నేను సెల్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఏది సెల్లింగ్ పడిపోతుంది డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు మనం చేయాల్సింది బై కాబట్టి బై సైడ్కి వచ్చేసి పిఈలోకి వచ్చి బై చేస్తాం. ఎంత టైం ఎంత గైస్? 12:15. సో ఎగ్జాక్ట్ 12:15కి మనకి మార్కెట్లో ఎంత ఉంది చూడండి. అక్కడ ఫ్యూచర్లో రెడ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ పిఈలో గ్రీన్ క్యాండిల్ ఉంది. సో 232 హై ఉంది గైస్, 232 హై ఉంది. ఓకే, దీన్ని మీరు 230 కానీ 233 కానీ మీరు బై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక 1.11 బఫర్ పాయింట్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 పాయింట్స్ 3 పాయింట్ బఫర్ పెట్టుకోవచ్చు. సో నేను 232 ఆర్ 233 అనుకున్నాను ఎగ్జాంపుల్గా, 234 అనుకున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 234 అనుకున్నాను, ఒక 2 పాయింట్స్ యాడ్ చేశాను బఫర్. 234 నేను బై చేస్తే నా స్టాప్ లాస్ ఇమీడియట్గా ఎక్కడ వస్తుంది గైస్? ఇక్కడ వస్తుంది, దీని కింద, ఈ క్యాండిల్ కింద, మనం ఎంట్రీ అయిన క్యాండిల్ కింద స్టాప్ లాస్ వస్తుంది, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు 234 దగ్గర నా బయింగ్ ప్రైస్, స్టాప్ లాస్ వచ్చేసరికి 222. సో లో అనేది నా స్టాప్ లాస్ -322 గైస్. ఓకే, ఇప్పుడు నా స్టాప్ లాస్ ఓన్లీ 12 పాయింట్స్ గైస్, ఓన్లీ 12 పాయింట్స్. ఒకవేళ నేను మిస్ అయితే, ట్రేడ్ మిస్ అయితే 12 పాయింట్స్ అంటే 1200 రూపాయలు మిస్ అవుతాను, రైట్? 1200 రూపీస్ మిస్ అవుతాను అంటే ఈచ్ పాయింట్ 100 రూపీస్ గైస్. క్రూడ్ ఆయిల్లో ఈచ్ పాయింట్ 100 రూపీస్. సో 12 into 100, సో 1200 రూపీస్ మిస్ అవుతాను. సో ఇదే ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది చూడండి, ఓన్లీ మనకి 12 పాయింట్సే లాస్ వచ్చింది. ఇదే నీ ఫ్యూచర్లో చూపిస్తే చూడండి ఒకసారి. సో ఇదే గైస్ 12:15కి. సో 12:15కి నాకు లో ఎంత ఉంది గైస్? 4545 ఉంది గైస్, మైనస్ ఒక 2 పాయింట్స్ బఫర్ ఉంటున్నాం కదా, రైట్? 4543 నా సెల్లింగ్ ప్రైస్, మైనస్ స్టాప్ లాస్ అనేది దీనిపైన పెట్టేస్తాం గైస్. స్టాప్ లాస్ 1 క్యాండిల్ గైస్. సో దీనిపైన ఎంత? 4568 ఉంది గైస్, 4568 అంటే ఆల్మోస్ట్ నాకు 25 పాయింట్స్ రిస్క్ ఉంది గైస్. ఫ్యూచర్లో నీ చేయాలంటే 25 పాయింట్స్ నీ రిస్క్ తీసుకోవాలి. బట్ ఆప్షన్స్లో వచ్చేసరికి ఓన్లీ 12 పాయింట్స్ గైస్, ఓన్లీ 12 పాయింట్స్. అంటే నాకు ఆప్షన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ తగ్గింది, సగానికి సగం తగ్గింది, ప్లస్ రిస్క్ కూడా తగ్గుతుంది గైస్, రిస్క్ కూడా తగ్గుతుంది. ఫ్యూచర్ చేయాలంటే 25 పాయింట్స్ ఉంది గైస్, అదే ఆప్షన్స్లో నాకు 12 పాయింట్స్ వచ్చింది గైస్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వచ్చేసింది. సో ఇప్పుడు చెప్పండి గైస్, ఏది బెస్ట్? హ్యాపీగా ఆప్షన్స్ తీసుకోవడం బెస్ట్, తక్కువ క్యాపిటల్, తక్కువ రిస్క్, టెన్షన్ ఫ్రీ, హ్యాపీగా ఆప్షన్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ స్ట్రాటజీ ప్రకారం ఎక్కడ బయింగ్ వచ్చిందో, ఎక్కడ సెల్లింగ్ వస్తుందో దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ తీసుకుని బై చేశానో, ఆప్షన్ బై చేశానో చూడండి, దీనిపైన 334 దగ్గర నేను బై చేశాను. ఎంత? 234 దగ్గర నేను బై చేస్తే ఎంత హై వెళ్ళింది? ఆల్మోస్ట్ నా స్టాప్ లాస్ కాకుండా ఆల్మోస్ట్ 247 వరకు పోయింది, 247 వరకు పోయింది. 247 మైనస్ నెక్స్ట్ 234 ఆల్మోస్ట్ మనకి 13 పాయింట్స్ పెరిగింది. సో ఇక్కడ రిస్క్ ఎంత ఉంటుందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. మనం ఎంత పెట్టాము రిస్క్? 12 పాయింట్స్ పెట్టాము, రివార్డ్ కూడా అంతే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం, ఫ్యూచర్లో ఎట్లా చూద్దాం. ఓకే, 455
ఎంత 4 కదా, 4 5 5 4 మైనస్ ఒక 2 పాయింట్స్ అంటే 4 5 5 2 దగ్గర నేను సెల్ చేశాను. సారీ ఇది కదా మన క్యాండిల్ 4 5 4 5 మైనస్ ఒక 2 పాయింట్స్ బఫర్ కాబట్టి 4 5 4 3 దగ్గర సెల్ చేశాను. రైట్, నా రివార్డ్ ఎంత వచ్చింది చూద్దాం. ఎంత వరకు లో పోయింది? ఆల్మోస్ట్ 4 5 9 వరకు పోయింది గైస్. మైనస్ 4 5 19 వరకు పోయింది. అంటే 24 పాయింట్స్ నాకు ప్రాఫిట్ వచ్చింది. ఓన్లీ 24 పాయింట్స్. అంటే సింపుల్గా ఆప్షన్స్లో మీరు 10 పాయింట్స్ పెడితే 10 పాయింట్స్ రావచ్చు. అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ రివర్స్ తిరిగింది. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. సో ఆప్షన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు రిస్క్ కూడా తక్కువ ఉంటుంది గైస్, చాలా రిస్క్ తక్కువ ఉంటుంది. అదే మీరు ఫ్యూచర్లో తీసుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ ఎంత లాస్ అంటే డబల్ ఉంటుంది. మీరు ఆప్షన్స్లో 10 పాయింట్స్ రిస్క్ ఉంటే ఫ్యూచర్స్లో 20 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. గుర్తుంచుకోండి గైస్. సో అందుకోసం ఆప్షన్స్ మనం చాలా యూస్ఫుల్ అవుతుంది. తక్కువ రిస్క్తో తక్కువ క్యాపిటల్ ఉంటుంది, తక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడే మంచి హ్యాపీగా చేసుకోవచ్చు, టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. రైట్, ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో చేసేటప్పుడు మనకి మూవ్మెంట్ 20 పాయింట్స్ కాబట్టి కొద్దిగా టెన్షన్ ఉంటుంటుంది. 10 పాయింట్లు పెరగగానే 1000 రూపాయలు మైనస్ కనపడుతుంది. దాంట్లో ఒక 15 పాయింట్లు పెరగగానే అంటే మనం రివర్స్ అవుతుంటే 1500 అంటే 1500 మైనస్ కనపడుతుంది. సో అలా మైనస్ అయిపోతుంది. సో మీరు బేసిక్గా ఆప్షన్స్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్యాపిటల్ తక్కువ, నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిస్క్ కూడా తక్కువే, రివార్డ్ కూడా తక్కువే. సార్ రివార్డ్ ఎలా పెంచుకోవాలని చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నా కాల్ ఇక్కడ మళ్ళీ రివర్స్ తీసుకుంది కాబట్టి రివార్డ్ తక్కువ వచ్చింది. బట్ మనకి ఫేవర్ వచ్చిందంటే మస్తు ప్రాఫిట్ వస్తుంది. ఇది ఇప్పుడు ప్రాఫిటే వస్తుంది, చూపిస్తాను మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో చూపిస్తాను. ఓకే రైట్. సో ఫస్ట్ కాల్ నాకు ఒక 10 ఆప్షన్స్లో 10 పాయింట్స్ 13 పాయింట్స్ ఉంది, అంతే వరకు వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి మార్కెట్ ఏమైంది, రివర్స్ తీసుకుంది. బాగా డౌన్ ట్రెండ్ వచ్చి మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ వచ్చి ఇక్కడ రివర్స్ తీసుకుంది. దీని ఒక ప్యాటర్న్ ప్రకారం నాకు బయింగ్ అని తెలిసింది. హ్యాపీగా నేను ఏం చేస్తానంటే దీనిపైన బై చేద్దాం అనుకున్నాను, డిసైడ్ అయిపోయాను. సో ఇంకో క్వశ్చన్ వేయచ్చు మీరు. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ క్యాండిల్ ప్రకారం అంతా స్ట్రైక్ ప్రైస్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ ఈ క్యాండిల్ ప్రకారం ఇంకో స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఒకసారి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నారు, అదే కంటిన్యూషన్ ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేసుకోవచ్చు. 4600 కంటిన్యూ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ సపరేట్గా మీరు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన అవసరం. అదే మీరు ఇక్కడ ఫస్ట్ టైం ఎంట్రీ అవుతున్నప్పుడు ఇది మీరు మిస్ అయ్యారు, వదిలేసేయండి. ఫస్ట్ టైం ఇక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు మాత్రం మీరు అప్పుడు మళ్ళీ ఫ్రెష్ తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రైక్ ప్రైస్ ఎలా అంటే చూడండి, 4555 ఉంది మనకి దీని హై. సో నేను రౌండ్ ఫిగర్ ఓటీఎం ఇన్ ద మనీ తీసుకుంటాను. ఇన్ ద మనీ బై చేయాలనుకుంటే ఇన్ ద మనీ అంటే 4500. ఓకే, 4500 చూడండి, 4500 క్రూడ్ ఆయిల్ సి మనం బై చేయాలనుకున్నాం సి. ఒకవేళ నేను ఇక్కడ ఎంట్రీ అవుతుంటే అట్లా కాకుండా ఫస్ట్ ఒక కాల్ ఇక్కడ ఎంట్రీ అయిపోయాను, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎంట్రీ అయిన స్ట్రైక్ ప్రైస్ కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్గా ఇక్కడ ఎంట్రీ అయితే మాత్రం ఫస్ట్ టైం ఎంట్రీ అయితే మాత్రం దీన్ని బేస్ చేసుకుని స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్యాన్ బేస్ చేసుకోవాలి. సో ఈ క్యాన్ బేస్ చేసుకుని 4555 ఉంది, దాన్ని ఇందా మనీ సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి నేను రౌండ్ ఫిగర్ చేసి ఏం చేశాను, 4500 తీసుకున్నాను. 4500 సి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఓకే ఒక్క నిమిషం చార్ట్ రీడర్. సో 4500 తీసుకున్నాను హ్యాపీగా. మనకి ఎక్కడ రివర్స్ అయింది మార్కెట్ 14 టైం ఫ్రేమ్ చూడండి, 14 దగ్గర రివర్స్ అయింది హ్యాపీగా. మనం 14 దగ్గర ఇక్కడ చూడండి, దీనిపైన నేను తీసుకుంటాను మార్కెట్లో బై సైడ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని హై ఎంత ఉంది, 230 రూపీస్ ఉంది. 230 రూపీస్ ఉంది. సరే ఒక 2 రూపీస్ మనం బఫర్ కింద యాడ్ చేసుకుని
232 రూపీస్ దగ్గర బై చేద్దాం. నా స్టాప్ లాస్ ఎక్కడ వస్తుంది? ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది దీనిలో, అంటే 212 ఉంది కదా, -212 అంటే నా రిస్క్ ఓన్లీ 20 పాయింట్స్, ఓన్లీ 20 పాయింట్స్. ఇదే రిస్క్, ఇదే క్యాల్కులేషన్ ఫ్యూచర్లో చూద్దాం. ఓన్లీ రిస్క్ 20 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఫ్యూచర్లో చూడండి, ఫ్యూచర్లో ఎంత రిస్క్ ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4555 ప్లస్ ఒక 2 రూపీస్ బఫర్ అనుకున్నాం కాబట్టి 4557 అయింది నా బయింగ్ ప్రైస్. ఓకే, బయింగ్ ప్రైస్ అయిపోయింది బాగా. సో నా స్టాప్ లాస్ -4519 అంటే దీనిలో ఈ క్యాండిల్లో ఉంది కదా 19, అంటే అప్పుడు నా స్టాప్ లాస్ 38 పాయింట్స్ అయింది గైస్. ఆప్షన్స్లో 20 పాయింట్స్ అయింది గైస్, ఆప్షన్స్లో 20 పాయింట్స్ అయింది. బట్ ఫ్యూచర్లో మాత్రం 38 పాయింట్స్, అంటే నియర్లీ 40 పాయింట్స్ అయింది. ఆప్షన్స్లో ఓన్లీ మనకి 20 పాయింట్స్ అయింది, బట్ ఫ్యూచర్లో మనకి 38 పాయింట్స్ అయింది. సో రిస్క్ కూడా ఎక్కువ ఉంది. ఓకే రైట్. ఇప్పుడు సో రివార్డ్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంట్రీ అయ్యాను హ్యాపీగా. సో 1:2 కానీ మీ ఇష్ట ప్రకారం 1:2 కానీ, లేదంటే మీకు మార్కెట్ బాగా పైకి వెళ్తున్న అంచనా ఉంటే ఎంతైనా కంటిన్యూ చేసుకోవచ్చు, 1:5 కూడా తీసుకోవచ్చు. బట్ జనరల్గా 1:2కి ట్రై చేయండి. అంటే 20 పాయింట్స్ మీరు రిస్క్ తీసుకున్నారంటే 40 పాయింట్స్ రివార్డ్. గుర్తుంచుకోండి, 40 పాయింట్స్ మీరు రిస్క్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ 80 పాయింట్స్ మీకు రావాలి మార్కెట్లో, 80 పాయింట్స్ రావాలి. ఇక్కడ నేను నా బయింగ్ ప్రైస్ 4557 గైస్, 4557 ఫ్యూచర్ నేను చెప్తున్నాను, ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. 4557 ప్లస్ నా రిస్క్ 38 అంటే నియర్లీ 40 పాయింట్స్, అంటే ప్లస్ 80 నా రివార్డ్ రావాలి, 80 పాయింట్స్ నాకు రివార్డ్ రావాలి, అంటే ఆల్మోస్ట్ 4637 రావాలి. సో మార్కెట్ 80 పాయింట్స్ పోతుందని గ్యారెంటీ చేయాలి. సో రేర్ కేస్, ఇది బాగా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు పోయింది యాక్చువల్గా, బట్ మార్కెట్ రియల్ మార్కెట్లో పోతుందని గ్యారెంటీ, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంది. గుర్తుంచుకోండి, రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ ఎక్కువ. అదే మీరు ఆప్షన్స్లోకి వచ్చారని చూడండి, ఆప్షన్స్లోకి వస్తే ఆల్మోస్ట్ మీకు ఎంత 20 పాయింట్స్ రిస్క్ ఉంది, రివార్డు ఆల్మోస్ట్ 40 పాయింట్స్, 1:1 to 40 పాయింట్స్. సో మీకు 1:2 రాకపోయినాము, కానీ ఖచ్చితంగా 1:1 వచ్చినా, లేదంటే ఈ దీంట్లో 1:1 వచ్చినా సరే మీకు ఆప్షన్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది. 232 రూపీస్ దగ్గర నేను కొంటే నా రిస్క్ 20 పాయింట్స్ ఉంటాయి, రైట్. స్టాప్ వస్తే నా రిస్క్ 20 పాయింట్స్. సో 232 ప్లస్ 40 పాయింట్స్ నా రివార్డ్ 272 రావాలి గైస్, 272 రావాలి. 272 వచ్చిందా? రైట్, ఇక్కడ వచ్చింది గైస్, ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చింది. అంటే 40 పాయింట్స్ నాకు రివార్డ్ వచ్చింది, ఆల్మోస్ట్ 4000 వచ్చింది, రైట్. సో ఒకవేళ రాలేదనుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడ బుక్ చేశారు, ఎక్కడైతే రివర్స్ అవుతుందో క్యాండిల్స్ ప్రకారం బుక్ చేశారు, దాన్ని బట్టి కూడా మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డు హ్యాపీగా 1:1 అని అట్లీస్ట్ వస్తుంది. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఆప్షన్స్లో క్యాపిటల్ తక్కువ పడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ ఆఫ్ ది క్యాపిటల్ పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. చూసారుగా, ఫ్యూచర్లో చేయాలంటే ఇదే క్యాండిల్ ఇదే లొకేషన్లో నాకు 40 పాయింట్స్ వచ్చింది గైస్, రిస్క్ అర్థం చేసుకోండి. ఇదే లొకేషన్లో 40 పాయింట్స్ నాకు రిస్క్ వచ్చింది, బట్ ఇదే లొకేషన్ ఆప్షన్స్లో నాకు ఓన్లీ 20 పాయింట్స్ రిస్క్ వచ్చింది. రిస్క్ కూడా సగం తగ్గిపోయింది గైస్, సింపుల్. రివార్డ్ అనేది తర్వాత సంగతి, రివార్డ్ అనేది అది ఇప్పుడు ఏంటంటే ఇది పూర్తి పైకి వెళ్ళింది కాబట్టి రివార్డ్ వచ్చింది, దీంట్లో వచ్చింది ఫైన్. బట్ అన్నిసార్లు ఇంత అప్లో ఉంటుందని గ్యారెంటీ. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి గైస్, మనం ఒక ట్రేడ్ ఎంట్రీ కావాలని ఖచ్చితంగా రిస్క్ మనకి నియరెస్ట్గా ఉండాలి గైస్. మీరు ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా 40 పాయింట్స్ మీరు రెడీగా ఉండాలి, రిస్క్ అంటే 4000 రిస్క్ రెడీగా ఉండాలి. బట్ అది హెవీ రిస్క్ అవుతుంది గైస్, ఒక పర్ డేకి, అంటే ఒక ట్రేడ్కి 4000 పెట్టాలంటే రిస్క్ ఎక్కువ. అదే మీరు ఆప్షన్స్లో పెట్టుకుంటే 2000 గైస్,
సింపుల్ క్యాల్కులేషన్ చేసుకోండి. 2000 అంటే సగానికి సగం తగ్గిపోతుంది, క్యాపిటల్ కూడా తగ్గిపోతుంది. ఇంత మంచి ఆప్షన్ ఉన్నప్పుడు ఆప్షన్స్లో ట్రై చేయడం తప్పే ఉంది గైస్. అది ఇంపార్టెంట్. మనకి తక్కువ క్యాపిటల్ అవుతుంది, ప్లస్ తక్కువ రిస్క్ ఉంటుంది, హ్యాపీగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. సో అది ఇంపార్టెంట్. ఆప్షన్స్ మనం ట్రేడింగ్ చేయడం, క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం ఇంపార్టెంట్. బట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీ తీసుకోవాలా, అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవాలని ఇంపార్టెంట్. మార్కెట్ ఫ్యూచర్ మార్కెట్ పెరుగుతుంటే, ఫ్యూచర్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం బై చేయాలంటే ఇన్ ద మనీ తీసుకుంటాం కదా, గుర్తుంచుకోండి. ఫ్యూచర్ మార్కెట్ పెరుగుతుంటే ఇది అన్నిసార్లు చెప్తున్నంటే, ఫ్యూచర్ మార్కెట్ పెరుగుతుంటే అప్ ట్రెండ్ వెళ్తుంటే గుర్తుంచుకోండి, అప్ ట్రెండ్ వెళ్తుంటే మనము ఐటిఎం ఇన్ ద మనీ సి కాల్ తీసుకొని బై చేయాలి. రైట్, గుర్తుంచుకోండి. రైట్, ఒకవేళ ఫ్యూచర్ మార్కెట్ తగ్గుతుంటే, ఫ్యూచర్ మార్కెట్ డౌన్ ట్రెండ్, ఫ్యూచర్ మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంటే అప్పుడు మనం ఓటిఎం పిఈ బై చేయాలి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. యాజ్ పర్ స్ట్రైక్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ అనేది నేనైతే ఆ క్యాండిల్ ఎక్కడైతే ఎంట్రీ కావాలన్న క్యాండిల్ ప్రకారమే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాను. కొంతమంది ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ దగ్గర కూడా సెలెక్ట్ చేసుకుంటుంటారు. అంటే ఈ రోజు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ 4500 అయిందనుకోండి, ఇది ఓపెనింగ్ అయిందనుకోండి, 4500 దగ్గర ఓపెన్ అయితే నేను ఇవాళ మొత్తం మార్కెట్ మొత్తం 4700 కన్నా ఎక్కువ పోదు, ఇంతకన్నా మార్కెట్ పెరగదు అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కన్నా పెరగదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 4700 తీసుకోండి స్ట్రైక్ ప్రైస్, ఇది అవుట్ ఆఫ్ ది మనీ తీసుకొని సెల్ చేసేస్తారు. ఓకే, ఒకవేళ ఈ బై చేయాలనుకోండి 4300, ఇది ఇందామని గుర్తుంచుకోండి. ఇందామని అంటే మార్కెట్ ఇంతకన్నా పడిపోదు, 4300 కన్నా పడిపోదు అన్నప్పుడు వీడేం చేస్తాడు, 4300 తీసుకుని బై చేస్తాడు, సిఈ బై చేస్తాడు. సో ఈ టైప్ అయినా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఈ టైప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే 4300 కన్నా కింద పడుతుందో అప్పుడు మాత్రమే మీకు లాస్ వస్తుంది, అప్పటి వరకు మీకు లాస్ ఉండదు. గుర్తుంచుకోండి. రైట్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్స్ అనేది కాన్సెప్ట్ నేర్చుకోండి, చాలా టఫెస్ట్ ఇది. ఆప్షన్స్లో హెడ్జింగ్ కూడా చాలా మంది హెడ్జింగ్ కూడా చేస్తుంటారు. హెడ్జింగ్ ఎలా అంటే గైస్, ఒకవేళ సిఈ పైకి వెళ్తుందని బై చేస్తాడు గైస్, మార్కెట్ పైకి వెళ్తుందని సిఈ బై చేస్తాడు. బై చేసినాక మార్కెట్ ఒక 1 hour 2 hours తర్వాత రివర్స్ అవుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు వాడు, అక్కడ ప్రాఫిట్ అని లాస్ అని బుక్ చేయకుండా ఏమంటే పిఈ బై చేసేసుకుంటాడు, అండ్ పిఈ సెల్ చేసేసుకుంటాడు. దాన్ని హెడ్జింగ్ అంటారు, లాస్ని ఆపుకుంటున్నారు, హెడ్జింగ్ అంటారు. సో ఇట్లాంటి స్టడీస్ చాలా ఉన్నాయి. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, బేసిక్స్ అర్థం చేసుకోండి, దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇక్కడ ఈ క్లాస్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆప్షన్స్ వల్ల ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి క్యాపిటల్ తక్కువ వస్తుంది, లెస్ క్యాపిటల్ అండ్ లెస్ రిస్క్, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్, లెస్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చూసారు కదా, ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు చేయాలనుకుంటే 20 పాయింట్స్ వచ్చింది, అదే ఫ్యూచర్లో చేయాలంటే 40 పాయింట్స్ వచ్చింది నాకు రిస్క్. ప్లస్ క్యాపిటల్ నాకు ఇక్కడ తక్కువ ఉంది ఆప్షన్స్లో, దీంట్లో క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఏ విధంగా చూసినా నాకు ఆప్షన్స్ బెస్ట్ అనిపించింది. ఇంకొక డౌట్ వస్తుంది గైస్, ఫ్యూచర్లో అయినా ఆప్షన్స్లో అయినా ఒక పాయింట్ ఈక్వల్ టు 1 పాయింట్ ఈక్వల్ టు 100 పాయింట్స్ గైస్, గుర్తుంచుకోండి. 100 రూపీస్, 1 పాయింట్ ఈక్వల్ టు 100 రూపీస్, గుర్తుంచుకోండి. ఫ్యూచర్లో అయినా ఆప్షన్స్ అయినా 1 పాయింట్ ఈక్వల్ టు 100 రూపీస్. సో మీరు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా 1 లాటే తీసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బై చేయాలనుకుంది ఆప్షన్స్ 1 లాటే, క్వాంటిటీ 1 లాట్. చాలా మంది ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ 10 లాట్స్ 100 లాట్స్ అట్లా పెడుతుంటారు. అట్లా పెట్టద్దు, ప్రాక్టీస్ మీద మీరు 1 లాటే పెట్టుకోండి. సో మూవ్మెంట్ సేమ్ ఉంటుంది, ఫ్యూచర్కి సగానికి సగం ఉంటుంది ఆప్షన్స్. ఓకే, మీరు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్లారిటీ కావాలంటే, ఇంకా మీరు ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయాలనుకుంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి.
సో హ్యాపీగా మీరు ఆప్షన్స్ నేర్చుకోండి. ఆప్షన్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఈవెన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు ఆప్షన్స్ వల్ల యూజ్ ఉంటుంది. ఓకే, సో తక్కువ క్యాపిటల్తో ఎక్కువ ప్రాఫిట్ చేసుకోవచ్చు. తక్కువ క్యాపిటల్తో ఎక్కువ ప్రాఫిట్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఆప్షన్స్ నేర్చుకోవాలి. ఆప్షన్స్ వల్ల యూజ్ అవుతుంది. సో ఓన్లీ నేను క్రూడ్ ఆయిల్ గురించి డిస్కస్ చేశాను ఈ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎట్లా చేయాలని చెప్తాను. సో పొజిషన్ కాస్ట్ తీసుకోవాలంటే ఆప్షన్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం పొజిషన్స్ కాస్ట్ తీసుకోవాలంటే క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంది, అంటే హెడ్జింగ్ చేసుకోవడం. బట్ ఇంట్రాడేకి మనం క్యాపిటల్ అంత అవసరం ఉంది. ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ చేయాలంటే మీకు 10,000 20,000 ఉంటే సరిపోతుంది, 10,000-20,000 ఉంటే సరిపోతుంది. బట్ ఆల్వేస్ మనం బై సైడ్ ఉండాలి. సో చాలా మంది ఏం చెప్తారంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటుంది, బయింగ్ సైడ్ అనేది ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. బయింగ్ సైడ్ ఉన్నప్పుడు ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. అది ఫర్దర్ క్లాస్లో చెప్తాను ఎందుకు ఏంటని చెప్తాను. ప్రజెంట్ అయితే యాజ్ ఏ బయ్యర్గా ఉండండి, బయ్యర్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మన దగ్గర అంత క్యాపిటల్ లేదు కాబట్టి. వితౌట్ ప్రాక్టీస్తో మీరు సెల్లింగ్ సైడ్ పోయారంటే ఎక్కువ లాస్ అవుతారు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. బై సైడ్ చేస్తుంటే మీకు ఒక లాస్ వస్తుంది, తక్కువ లాస్ వస్తుంది. సో అప్పుడు మీకు ఈజీ కాన్సెప్ట్ అర్థం. అప్పుడు మీకు కావాలంటే సెల్లింగ్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. సెల్లింగ్ సైడ్ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. దానికి ఎందుకు ఏం చేయాలని చెప్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్.